మోస్ట్ కామన్ మనకి వచ్చే లంగ్ క్యాన్సర్స్ చాలా మటుకు 4వ స్టేజ్లో ఉంటాయి. చిన్న స్టేజ్లలో తక్కువ మంది పేషెంట్స్ చూస్తాం జనరల్గా. సో 4వ స్టేజ్ క్యాన్సర్లో మనకి ఏంటంటే సిస్టమిక్ థెరపీ అంటారు అనమాట. రేడియోథెరపీ, సర్జరీ కొద్దిగా తక్కువ వాడతాము, అయినంత మటుకు సిస్టమిక్ థెరపీ మీద డిపెండ్ అవుతాం మనము. సిస్టమిక్ థెరపీ అనేది రకరకాలు ఉంటాయి. అది కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ. కీమోథెరపీ అనేది ఏజ్ ఓల్డ్ ట్రీట్మెంటు. దీంతో మనము ట్యాబ్లెట్స్ రూపంగా కానివ్వండి, ఇంజెక్షన్ రూపంలో కానివ్వండి, మనం మందు అనేది ఇస్తామన్నమాట. జనరల్గా 3 వారాలకు ఒక సైకిల్ ఉంటుంది. దీంతో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది నార్మల్ టిష్యూ, క్యాన్సర్ టిష్యూతో పాటు నార్మల్ టిష్యూ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా వాంతులు అవనివ్వండి, ఆకలి తగ్గిపోవడం అండి, తర్వాత హెయిర్ లాస్ అవనివ్వండి, ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే మనకి టార్గెటెడ్ థెరపీ అంటే అందరికీ ఉండదు. టార్గెటెడ్ థెరపీ ఎవరికైతే జెనెటిక్ అబ్నార్మాలిటీ డిటెక్ట్ అవుతుందో వాళ్ళకి ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీ అగేన్స్ట్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఉదాహరణకి ఈజిఎఫ్ఆర్ జీన్ అనేది డిటెక్ట్ అయితే మనకి రకరకాల మందులు ఉన్నాయి. జెఫ్టినిబ్, బర్లోటినిబ్, బోసిమటినిబ్, ఇట్లాంటి మందులు. ఈ మందులు అనేది మనం పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. అది డైరెక్ట్గా జీన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ జీన్ అటాచ్ చేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ పేషెంట్స్ ఎవరికైతే జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏం డిటెక్ట్ అవ్వదో వాళ్ళకి PDL1 టెస్టింగ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి ఆ PDL1 స్కోర్ బట్టి ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉపయోగం ఉండొచ్చు. ఇమ్యునోథెరపీ అంటే డైరెక్ట్గా ఈ క్యాన్సర్ని అటాక్ చేయకుండా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు అటాక్ ది క్యాన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇమ్యునోథెరపీ. PD1, PDL1 బ్లాకర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ అంటారు. అది రకరకాల లంగ్ క్యాన్సర్స్లో అడినోకార్సినోమాస్ ఉండొచ్చు, స్క్వామస్ సెల్ కార్సినోమా ఉండొచ్చు, స్మాల్ సెల్ కార్సినోమా ఉండొచ్చు, వీటిలో వాడతాం అనమాట. సో దీంట్లో కూడా మనకి కీమోథెరపీ కంపేర్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి.